ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ప్రియమైన వర్లరా, ఇక్కడ మరి దేవుని సన్నిధిలో హన్నా విజ్ఞాపన చేస్తుందండి. మరి తను చేసిన విజ్ఞాపన ప్రార్థన మనందరికీ తెలుసు. ఆమె ఎంతగానో దేవుని సన్నిధిలో మరి ఏడుస్తూ మహారోదనతో, దేవా నాకు ఒక మగబిడ్డని దయచే ప్రభువా అంటూ యెహోవా సన్నిధిని కూర్చుని గర్భఫలం లేక ఎంతగానో ఆమె వేదన పడుతూ ఉంటుంది. కానీ ఏది ఏమైనా దేవుడు ఆ బిడ్డ యొక్క మందిరంలో చేసిన ఆ మొర దేవుడు విన్నాడు. దేవుడు విని ఆ బిడ్డకి మరి చక్కటి కుమారుణ్ణి బహుమానంగా అనుగ్రహించాడు హన్నాకి. ప్రియమైన వాళ్ళరా, హన్నా కూడా ఆ రీతిగానే ఆ బిడ్డని దేవునికి సమర్పించింది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, హన్నా చేసిన విజ్ఞాపన. మరి ఆ బిడ్డ ఎంతోమంది కోసం విజ్ఞాపన చేసిందండి. ఎందుకంటే దేవుణ్ణి స్తుతిస్తూ, అయా నీవు వలన నాకు మహాబలము కలిగింది, నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను, నీవు తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు నాయనా అంటూ ఎంతగానో హన్నా ప్రభువును స్తుతిస్తా ప్రభువుని విజ్ఞాపన చేస్తూనే ఉంది. ఎంతో మంది కోసము కూడా హన్నా ప్రార్థన చేసిందండి. దరిద్రుల కోసం ప్రార్థన చేసింది, లేమి కలిగిన వారి కోసం ప్రార్థన చేసింది. ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది కోసము తను మంచిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది. కానీ హన్నా చేసిన ప్రతి విజ్ఞాపనని కూడా ప్రభువు విన్నాడండి. ప్రభువు విన్నాడు. ప్రభువు ఆలకించి ఆమెకు కావలసిన సమస్తమును కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కావున ఈ దినమందు హన్నా చేసిన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధి నుండి తనకి ఆశీర్వాదం తీసుకొచ్చింది. కాబట్టి దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించేవాడండి. అది వ్యర్థముగా పోదు. ఏ దినము కూడా దేవుడు దాన్ని త్రోసివేసేవాడు కాదు. ప్రియమైన వర్లరా, కాబట్టి హన్నా ఏ రీతిగా ప్రార్థన చేసింది, ఏ రీతిగా విజ్ఞాపన చేసింది, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసింది. ఒక కమిట్మెంట్తో, ఒక నిబంధనతో తను విజ్ఞాపన చేసింది. ఒక నిబంధనతో విజ్ఞాపన చేసింది. అంతేకాదు దేవునిలో ఎంతగానో ఒక దృఢమైన విశ్వాసముతో తను విజ్ఞాపన చేసింది. అంతేకాకుండా ఒక మొక్కుబడి కలిగి ఉండి తను విజ్ఞాపన చేసి ఉన్నది. ప్రియమైన వాళ్ళ హన్నా చేసిన విజ్ఞాపన దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.